హాయ్ అండి, మీ బుజ్జివరలక్ష్మి. కార్తీక పురాణం 15వ అధ్యాయం. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్మ్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పేదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకేతలను వినుట చేయుట, కేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమ్మన బడి కొట్టుమిట్టాడుతురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణని గంధపుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల, నారాయణ్ణి గంధపుష్పాక్షతలతో పూజించి ధూప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టి వారు దేవదందువులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను. ఈ కార్తీకములో ఆవు పాలు పెరుగుతున్నంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించిన ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించునట్టి వారల సమస్త పాపంలో హరించిన. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమైన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పట్టణము చేయు తలంపు రాగా ఆ పడిబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్కడగామునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి చేసి పండేటు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక ముషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తి తినవలసినదేననుకుని నోట ఖర్చుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను. నోట ఖర్చి ఉన్న ఒత్తి చివరి అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడి ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉంటేటని గమనించి, ఓయి నీవెవ్వడవు, ఇందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, అయ్యా నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ కూడా ఏమీ దొరకనందని నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టము కలిదా ఒత్తి వెలుగుటొచ్చే నా పాపంలో పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తితని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూచిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి కారణం ఏమిటో విశదీకరింపమని కోరినంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని, ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బ్రాహ్మణికుడు అని పిలిచెదరు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులో సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతే దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కానీ నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షను పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించాను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. హరి ఓం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ